హాయ్ హలో నమస్తే, జ్యోతిష్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మటను దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మటను ఒక 1/2 kg తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత దోసకాయ ఒక 1/2 kg దోసకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. అయితే మటను దోసకాయ కర్రీలోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. నేను టమాటాలు చిన్నవి ఒక 2 తీసుకొని శుభ్రం కడుక్కొని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 3 పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, దాంట్లో కావాల్సిన ఉప్పు, ఆయిల్, కారం. ఓకేనండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా గిన్నెలోకి మటన్ వేసేసేద్దాం. మటన్ వేసేసుకొని కొంచెం దీనికి సరిపడా ఉప్పు వేసేద్దామండి. కళ్ళు ఉప్పు వేసేసేద్దాము. ఓకేనండి, ఇది ఇట్లా కలిపేసుకుందాం. దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఓకేనండి, మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మటన్ గిన్నె పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాం. అప్పుడు కొంచెం బాగా ఉప్పుతో ఈ పచ్చిమిర్చితో బాగా ఉడికిద్దండి. మటన్ కర్రీ కదా, చాలా మెత్తగా ఉడకాలి. ముందు ఇలా ఉడకబెట్టుకుందాం మనం. తర్వాత దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాం. ఓకే, మూత పెట్టేసేద్దాం. ఓకేనండి, మటను ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఓకేనండి, 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు నీరు మొత్తం పోతే నీసు వాసన అనేది ఉండదండి. బాగా కుక్ అయ్యింది. ఇట్లా చేస్తుంది ఏంటి, ఇట్లా చేస్తే టేస్ట్ ఉండదా అని చెప్పని అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి. తర్వాత మనము దోసకాయలు వేసేసుకుందాం. ఆ 50% ఎలా ఉడకాలో చూపిస్తాను. దోసకాయ కూడాను బాగా కుక్ అవ్వాలి, బాగా ఉడకాలి, మెత్తగా ఉడకాలి దోసకాయ కూడా. అప్పుడు తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes ఉడకనిద్దాం. మూత పెట్టేసేసుకోండి. మూత పెట్టేద్దామండి. ఈ మటన్లో దోసకాయ వేసాం కదా, ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఓకేనండి, చాలా వరకు ఉడికేసింది. ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. ఆయిల్ 4 కానీ 5 కానీ టీ స్పూన్లు వేసుకున్నాం. మటన్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ కూడా పట్టిద్ది. ఆయిల్ కానీ కారం కానీ కొంచెం ఎక్కువ పడుతుంది. ఉప్పు అంతా మన టేస్ట్ తగినంత వేసుకోవాలి. ఒకసారి తిప్పుకుందాం. ఇలా మగ్గిస్తే దోసకాయ కూడాను కస్కస్లాడుతూ ఉండదండి. చాలా మెత్తగా ఉంటుంది. తినేటప్పుడైనా కూడాను మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఇట్లా ఉంటే టేస్ట్ ఉండదు అని చెప్పని మీరు అనుకుంటున్నారేమో. ఒక్కసారి చేసి చూడండి. లో ఫ్లేమ్లో ఒక 3 or 2 minutes మూత పెట్టేసి ఆ నూనె అంతా కొంచెం వాసన పచ్చివాసన వరకు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఓకేనండి, ఆయిల్ వేసుకున్నాం కదా, చూద్దాం. ఓకేనండి, చాలా వరకు ఉడికేసింది. ఇప్పుడు సరిపడంత కారం వేసుకుందాం. అండి 2 స్పూన్లు కారం సరిపోయిద్దండి. కొంచెం తిప్పుకున్నాం కారం వేసుకుంటాం. చూడండి ఎంత బాగా ఉడికిందో. బాగా కుక్ అయిందండి.
దోసకాయ కానీ మటన్ కానీ చాలా బాగా కుక్ అయ్యింది. ఓకేనండి, మటన్ కర్రీలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అది దేంతో చేశానంటే పెద్దలపాయ ఒకటి, చిన్నపాయ ఒకటి, కొంచెం అల్లము, ధనియాలు, ఇంతవరకే చేశాను. కొబ్బరి వీటితో కలిపి ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకున్నది మాత్రం వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది 2 స్పూన్లు వేసేసేద్దాం కర్రీలో. ఒకసారి తిప్పుకుందాం. మనం మసాలా రుబ్బుకోగా వచ్చిన వాటర్ అనేది, ఈ వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. చేసేసి ఆ వాటర్తో ఉడకనిచ్చేసేద్దాం. కొంచెం వేసుకుంటే సరిపోయిద్దండి వాటర్. ఇప్పుడు చాలా వరకు అంతా కుక్ అయిపోయిందండి. ఓకేనండి, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఒక 5 మినిట్స్. ఓకేనండి, మటన్ కర్రీలోకి కావాల్సినవి వేసేసాం కదండి. ఎలా ఉందో చూద్దాం. ఓకేనండి, సూపర్గా ఉడికిందండి. అదిగోండి ఆయిల్ అంతాను ముక్కలు వచ్చేసి పైకి కనిపిస్తుంది. చాలా బాగుంది. గుడ్ స్మెల్ వస్తుందండి. అసలు చాలా సూపర్గా ఉందండి. ఇంక ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, 100% ఉడికిపోయింది. చివరిగా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కొంచెం అలా ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని దించేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. ఎన్ని కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ దోసకాయ కర్రీ సూపర్గా ఉందండి. మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, ఎమ్మి టేస్టీ మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూద్దాం రండి. ఓకేనండి, అయిపోయిందండి. బాగా ఉడికిందండి, చక్కగా ఉడికిందండి. అది కూడా కింద అడుగంటడం కానీ చేయడం కానీ ఏమీ లేదండి. చక్కగా సూపర్గా ఉడికిందండి. ఇంకా స్టవ్ ఆపేసేసుకోవచ్చండి. ఆపేసేద్దాం స్టవ్. ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం రండి, కర్రీ ఎలా ఉందో. ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిందో చూడండి, ఎంత బాగా ఉడికిందో. ఓకేనండి, చాలా సూపర్గా ఉందండి. టేస్ట్ అద్దరిపోయిందండి. అసలు చాలా బాగుందండి. మీరు కూడా చేసి కామెంట్ రూపంలో ఎట్లా ఉందో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ తప్పకుండా వీడియోని చూడండి. ఓకే, బాయ్ అండి.